ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ గురుచరిత్ర అధ్యాయము 8. ఇందులో మనము కార్తవీర్యార్జునుని నాశనమునకు దేవతల పన్నాగము, అందుకుగాను మహావిష్ణువు నుండి అభయప్రదానము, జమదగ్ని రేణుకల అవతరణ, వారి వివాహము, వారి సంతానము వసుమంతుడు, వసువు, సుక్షీణుడు, విశ్వావసువు మరియు పరశురాముడు వీరి జననం. ఆ పైన భర్త కోపమునకు బలి అయిన రేణుక మరియు వారి సంతానము మరలా తండ్రి వరముతో సజీవులగుట తెలుసుకుందాం. కార్తవీర్యార్జునుడు తన పరిపాలనను ధర్మబద్ధంగా సాగిస్తుండగా ఒకసారి తన గురువైన దత్తస్వామి ప్రీతి కొరకు అశ్వమేధ యజ్ఞమును చేయ సంకల్పించినాడు. ఆ యజ్ఞము ఆచరించుచుండగా అతడు ఈ యజ్ఞమును స్వర్గాధిపత్యము కొరకు చేయుచున్నాడని దేవతలు భ్రమించి ఒక పన్నాగము పన్నారు. వారందరూ కలిసి అగ్నిని ఒక బ్రాహ్మణ వేషధారిగా మార్చి యజ్ఞకర్త అయిన కార్తవీర్యార్జునుని వద్దకు యాచకునిగా పంపారు. యజ్ఞదీక్షయందున్న కార్తవీర్యార్జునుడు వచ్చిన మాయాయాచక బ్రాహ్మణుని కోరిక ఏమని ప్రశ్నించగా ఆ బ్రాహ్మణుడు ఈ భూలోకమందున్న సమస్త వృక్షములను దహించి ఆరగించు వరము కావలెను అని కోరినాడు. పరమదయాళువు బ్రాహ్మణ ప్రియుడైన కార్తవీర్యార్జునుడు అట్లేయని వరమిచ్చినాడు. అతను సర్వము దత్తానుగ్రహమని ఆయని ఇచ్చమని తలచి యజ్ఞమును కొనసాగించెను. ఈ కపట బ్రాహ్మణుడు తన వరమును గురించి ప్రస్తావించగా కార్తవీర్యార్జునుడు తన విల్లు ఎక్కుపెట్టి ఆగ్నేయాస్త్రమును సంధించగా అది అనేకానేక సహస్ర బాణములుగా మారి ఈ భూమిపై ఉన్న సమస్త వృక్షములను దహించగా ఆ అగ్నియందు అగ్నిదేవుడు ప్రవేశించి ఆరగించినాడు. ఈ విధముగా భూమిపై ఉన్నటువంటి సమస్త వృక్షజాలము దహించుకుపోగా వాటితో పాటు వశిష్ఠ మహర్షి ఆశ్రమమందున్న మొక్కలు, తీగలు, వృక్షములు కూడా అగ్నికి ఆహుతైనవి. తమ ఆశ్రమ ప్రాంగణమందున్న అన్ని పచ్చటి మొక్కలు, లతలు, వృక్షములు అకస్మాత్తుగా దహించిపోవుటకు గల కారణమును దివ్య దృష్టితో వీక్షించి ఇందుకు కారణమైన కార్తవీర్యార్జునుని, అర్జున, నీవు జమదగ్నిపుత్రుని చేతిలో హతుడవదువుగాక అని ఘోరమైన శాపమునిచ్చినారు. ఈ విషయము తెలుసుకొనిన అగ్ని మాయాబ్రాహ్మణుడు తాను వచ్చిన కార్యము సఫలమైనదని అచ్చట నుండి నిష్క్రమించినాడు. ఈ సంఘటన జరిగిన వెంటనే కార్తవీర్యార్జునుడు తన యోగశక్తి చేత సమస్త వృక్ష లతాజాలములను పునః సృష్టి చేసెను. ఆపై జరిగిన దానికి దేవతల కపట నాటకమని తెలుసుకొనిన కార్తవీర్యార్జునుడు దేవతలందరిపై యుద్ధమునకు తరలి వెళ్ళెను. అంత దేవతలందరూ కలిసి శ్రీ మహావిష్ణువును శరణుజొచ్చిరి. విషయము మొత్తము తెలుసుకొనిన శ్రీ మహావిష్ణువు వారితో, దేవతలారా, కార్తవీర్యార్జునుడు నా పరమ భక్తుడు, కానీ దైవ సంకల్పానుసారం భవిష్యత్తులో అతడు నా యందే లీనమగును. అందుకుగాను జమదగ్ని రేణుకా దంపతులకు నేను పరశురాముడనే పేరుతో అవతరిస్తాను. ఆ తదుపరి ఒక నెపమాత్ర యుద్ధమందు కార్తవీర్యార్జునుని సంహారము జరిగి అతను నా యందు లీనమవుతాడు. అర్జునునికి
నా సాన్నిధ్య సుఖము లభిస్తుంది. అంతవరకు మీరు ఓర్పుతో శాంతముగా నిశ్చింతగా ఉండండి అని అభయం ఇచ్చి పంపినారు. దత్తభక్తాగ్రేశ్వరుడైన కార్తవీర్యార్జునుడు ఈ ధర సప్తమండల పర్యంతము ఎంతో ధర్మవంతమైన పరిపాలనను చేయుచు దత్తస్వామి ఆజ్ఞానుసారం ఆ స్వామి దర్శనము చేసుకొనుచుండెడివాడు. ఈ విధముగా దత్తస్వామి దర్శనమునకు ఒకనాడు గురి సన్నిధానమునకు వెళ్ళి ఆయనకు నమస్కరించి ఆయనతో, ఓ పరమదయాళు సద్గురుమూర్తి, ఈ దేహము మరణమనే కారణము ద్వారా నశించవలసినది. అందువలన నాకు అట్టి మరణము నీ వలననే కలగవలెను. అప్పుడు ఆ క్షత్రియ దేహమునకు సార్థకత ఏర్పడును. నీవు నా ఈ కోరికను తప్పక తీర్చవలేను. సర్వసమర్థుడనైన నీవు తప్పక ఈ భూమండలముపై ఈ కార్తవీర్యార్జునుని సంహరించుగలవారు లేరన్న విషయము నీకు తెలియనిదేమీ కాదు. అందువల్ల అట్టి నా మరణము రణరంగమందు, అందున అది నీ వలననే సంభవించవలెను. నీ ద్వారా నా మరణము ప్రాప్తించిన నేను ధన్యుడనగుదును. నా ఈ మనోవాంఛను దయచేసి నెరవేర్చు స్వామి అని ప్రార్థించినాడు. కార్తవీర్యార్జున, నేను నిన్ను రక్షించుడవాడనే గాని సంహరించువాడిని కాను అని దత్తస్వామి బదులియగా తిరిగి అర్జునుడు, గురువర్య, నీవు నన్ను సంహరించుటకు నిరాకరించిన ఎడల కనీస పక్షము వశిష్ఠ మహర్షి శాపమైనను ఫలించినట్లు వరమివ్వు అని ప్రార్థించగా దత్తస్వామి అందులకు సమ్మతించెను. కాలగమనమందు తదుపరి కాలంలో కన్యాకుబ్జ దేశమును పాలించు గాదిరాజు కుమార్తెయైన సత్యవతిని భృగు మహర్షి కుమారుడు మహాతపస్వి అయిన రుచక ఋషికి కన్యాదానము చేసి వివాహము జరిపించినారు. ఆ దంపతులకు జన్మించిన పుత్రుడు జమదగ్ని. అతను సాక్షాత్తు శివావతారము. మరొక ప్రక్క పార్వతీదేవి రేణుకారాజు పుత్రికగా జన్మించి రేణుక అనే పేరుతో ఉన్నది. తదుపరి కాలములో జమదగ్ని రేణుకల వివాహము జరిగినది. వారికి 4 కుమారులు జన్మించినారు. వారు వసుమంతుడు, వసువు, సుక్షీణుడు మరియు విశ్వావసువు. వీరందరూ ధర్మశీలురు మరియు వేద పారంగతులు. చివరిగా ఈ దంపతులకు జన్మించిన 5వ కుమారుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారమైన భార్గవరాముడు. ఇతనే తదుపరి కాలము యందు పరశురాముడుగా ఖ్యాతిగాంచినాడు. భృగు మహర్షి నుడివినట్లు వైశాఖ శుద్ధ తదియ సింహలగ్నమందు మధ్యాహ్న కాలమందు రేణుకా గర్భము నుండి పరశురాముడు తనయునిగా అవతరించినాడు. ఈ విధముగా ఆ భార్గవరాముడు పరశువును ధరించి పరశురామునిగా ప్రసిద్ధి చెందెను. భవిష్యత్తులో తండ్రి ఆజ్ఞానుసారము ఘోరమైన తపస్సునాచరించి వివేక, వైరాగ్య, సత్యసంధలతో ఆశ్రమమందు తల్లిదండ్రుల సేవలో ఉండెను. ఈ ప్రకారము కాలచక్రము తిరుగుచున్నది. అంతలో ఒక రోజున మహాపతివ్రత అయిన రేణుకాదేవి స్నానము చేయుటకుగాను నదికి పోయి అచ్చట జలక్రీడలందు నిమగ్నమైన స్త్రీలతో క్రీడించుచున్న గంధర్వరాజును చూచి ఒక్క క్షణకాలము మనశ్చాంచల్యమునకు లోనైనది. మహాపతివ్రత అయిన రేణుకాదేవి ప్రాతివ్రత్యము భంగమై ఆమె స్నానానంతరము తడిమన్నుతో చేయకుండా ఆ రోజు తయారు కాలేదు.
అనేక పర్యాయముల విఫల ప్రయత్నము చేసి దుఃఖిస్తూ రిక్తహస్తములతో ఆ మునిపత్ని తమ ఆశ్రమమునకు చేరుకునినది. ఆశ్రమ ప్రాంగణమునందే ఉన్న జమదగ్ని తన దివ్య దృష్టితో జరిగిన దానిని ఆకలింపు చేసుకొని భార్య రేణుకాదేవిపై మహోగ్రుడైనాడు. ఆమె ఎంతో పశ్చాత్తాపముతో పతిదేవుని మన్నించమని వేడుకోసాగింది. తన భార్య పాతివ్రత్యము భంగమైన కారణమున జమదగ్ని మహర్షి ఆగ్రహావేశములతో ఉండగా ఆయన నేత్రములు అగ్నిగోళములైనవి. ఆయన తన పెద్ద కుమారుడైన వసుమంతునితో రేణుకాదేవి శిరచ్ఛేదనము చేయమని ఆజ్ఞాపించినాడు. అప్పుడు వసుమంతుడు తండ్రికి నమస్కరిస్తూ, ఓ తండ్రి, మీ కోపము విడిచి శాంతము వహించండి. నమాతృ పరదైవతం అనునట్లు కన్నతల్లి కనను వేరు దైవము ముల్లోకములందు లేదు. ఇది శాస్త్రవాక్యము. దీని వలన ఆమె దైవస్వరూపము. తల్లి సామాన్య మానవ కాంతవలే కనపడినను నవమాసములు గర్భముందుంచుకొని పోషించి ఈ భూమిపై తీసుకుని వచ్చు ఆమె సాక్షాత్ జగన్మాతతో సమానము. తన సంతానము ఉత్తములుగాను విద్యావంతులుగాను సంస్కార బుద్ధివంతులుగా ఉండవలనన్న సద్భావన ఆమె యందు ఉంటుంది. తన సంతానపు ఎదుగుదలను చూచి ఆమె పరమానందము చెందుతుంది. అదే విధముగా తల్లి తమ సంతానమునకు తొలి అక్షరమును దిద్దించి తొలి గురువుగా బాసిల్లుతుంది. మానసిక శుద్ధి, దేహ శుద్ధి వీటి గురించి ఆమెయే నేర్పుతుంది. అదీగాక గురువులందు పెద్దల యందు వినయ విధేయతలు, భగవంతునిపై భక్తి భావన, కష్ట నష్టముల సమయమందు అవసరమైన ఓర్పు, సహిష్ణుత మొదలగు సర్వోత్తమైన గుణములను కూడా మాతృశిక్షణ నుంచే అబ్బుతాయి. తన సమస్తమును సంతానము కొరకు త్యాగము చేయు పరమ పావని అమ్మ. తన సంతానం సంతోషం కోసం సదా పాటుపడినది ఆమె. అట్టే ఆమెను దైవముగా భావించి తనను గౌరవించి నమస్కారము చేయవలనన్న భావన కూడా ఆమెకుండదు. సమస్త సద్గుణ రాశి అయిన మాతృమూర్తిని వధించి నేను నరకవాసము చేయుట నా అభిమతము కాదు అని అనేక విధముల తన తల్లి గొప్పతనమును, మాతృత్వ శ్రేష్టతను గురించి వివరించి తన తండ్రి ఆజ్ఞను తిరస్కరించినాడు. జమదగ్ని మహర్షి యొక్క కోపము మరింత పెరిగి జ్వాలాదగ్ని అనునట్లు క్రోధముతో మండిపడుతూ, తండ్రి మాటను ధిక్కరించు తనయుడే కాదు, అటువంటి వారు జీవించనే రాదు అంటూ నీవు భస్మమయ్యదుగాక అని భయంకరమైన శాపమిచ్చెను. తక్షణమే పెద్ద కుమారుడు కాలి బూడిదైనాడు. ఆపై మిగిలిన కుమారులలో 2, 3, 4వ కుమారుని వరకు తల్లిని వధించుటకు మనస్కరించక తమ తండ్రి ఆగ్రహమునకు బలి అయి భస్మమైనారు. అంతలో తండ్రికి అత్యంత ప్రియమైన 5వ కుమారుడు పరశురాముడు అడవి నుండి ఆశ్రమమునకు వచ్చి అచ్చట భస్మపు రాసులుగా పడియున్న తన సహోదరుల స్థితి మరియు అత్యంత కోపోద్రిక్తుడయ్యున్న తన తండ్రిని చూచుచుండగానే, కుమారా, నీ పరశువుతో నీ తల్లి కంఠమును తెగనరకు అని ఆజ్ఞాపించారాయన. మారు మాట మాట్లాడక తండ్రి ఆజ్ఞానుసారము తన గొడ్డలి వేడితో ఒకే వేటుకు తన తల్లి తలను శరీరము నుండి వేరు చేసినాడు. పరశురాముని ఆజ్ఞ పాలనతో అమిత సంతోషమునందిన జమదగ్ని మహర్షి కుమారునితో అతనికి ఏమి వరము కావలేనో కోరమని అడిగినాడు. వెంటనే పరశురాముడు ఎంతో వినయముతో, తండ్రి,
నా తల్లి మరియు సోదరులను పునరుజ్జీవులుగా చేయండి అని కోరినాడు. భలే కుమారా, తథాస్తు అని పరమానందముతో కుమారుని చూడగా రేణుకాదేవి తక్కిన కుమారులు పునర్జీవితులైనారు. వారందరూ జమదగ్ని మహర్షి పాదములకు నమస్కరించగా బహుకాలం ఆ కుటుంబం కలిసి జీవించినారు. ఆపై పరుశువు ధరించి భార్గవరాముడు పరశురాముడుగా ఖ్యాతిగాంచుట కార్తవీర్యార్జుని వధ రాబో అధ్యాయమునందు తెలుసుకుందాం. ఇంతటితో ఈ అధ్యాయము సమాప్తము. జై శ్రీ గురుదేవ దత్త.